మరి మా యొక్క సాక్ష్యాన్ని చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మరి దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలు బట్టి దేవుడు మరి పాస్టర్ అంకిత్ గారిని, పాస్టర్ శ్రేష్ఠని ప్రేమించి ఒక అద్భుతమైన బహుమానాన్ని పరలోకం నుండి పంపించాడు. ఆ బహుమానం ఏంటంటే దేవుడు వారికి ఒక చక్కటి కుమారుని అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్తామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చాలా చక్కగా మరి ఆపరేషన్ జరిగింది, సిజేరియన్ చేశారు. తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మరి అద్భుతమైన దైవజనులు బిషప్ గారు, జ్యోతి కుమార్ గారు, అలాగే మరి శ్రేష్ఠ వాళ్ళ నాన్నగారు అద్భుతమైన దైవజనులు శామ్యూల్ కర్మోజీ గారు, మరి ఆ ఇద్దరు దైవజనులకు మనవడుగా మరి ఆ బిడ్డ పుట్టాడు. అంకిత్ 40 దినాల ఉపవాసంలో ప్రవచనాత్మకంగా చెప్పాడు, దేవుడు కుమారుడినే ఇస్తాడు అని చెప్పి. చాలామంది వేచి ఉన్నారు ఏంటా రిజల్ట్ అని చెప్పి. కానీ వాక్కునిచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చాడు. దేవుడు కుమారుని అనుగ్రహించాడు. ఎందుకంటే మేము కూడా ప్రార్థిస్తున్నాం, ప్రభువా వారసుడు కావాలి, ఈ సేవను కొనసాగించాలి. దేవుని రాకడ ఆలస్యమైతే మరి మేమందరం ప్రార్థించింది ఏంటంటే సమూయేలు లాగా మరొక ప్రవక్తగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా, బహుబలమైన సాధనంగా ఆ బిడ్డ దేవుని కొరకు వాడబడాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. దేవుని రాకడైతే చక్కగా పెంచబడి మా అందరితో పాటు ఎవరైతే పరిశుద్ధంగా సిద్ధపడ్డారో వాళ్ళందరితో పాటు మా కుటుంబంతో పాటు పరలోక రాజ్యానికి రావాలని ఈ రెండే ఆశలు ఆ బిడ్డ విషయంలో మరి దేవుడు నెరవేర్చాలని మా ప్రార్థన. ఎంతో కృప దేవుడు చూపించాడు. వైజాగ్లో కీర్తన హాస్పిటల్లో డెలివరీ అయింది. మరి దైవజనులు శామ్యూల్ కర్మోజీ గారికి, అలాగే మరి పాస్టమ్ గారిని మరి దేవుడు ఎంతగానో దీవించాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ విశ్వాసులే. మరి కీర్తన హాస్పిటల్ డాక్టర్ జయకుమార్ గారు, అలాగే ఆయన భార్య మరి డాక్టర్ కవిత గారు, ఆమెమో గైనకాలజిస్ట్, ఆయనేమో మరి పీడియాట్రిషియన్. మరి ఇద్దరు కూడా ఎంతో చక్కగా మరి వారి బాధ్యత నిర్వర్తించి చాలా చక్కటి డెలివరీ జరిగించారు. డెలివరీ అయినప్పటి నుంచి ఆ బిడ్డని మరి ఆ డాక్టర్ గారు ఎంతో బాగా చూశారు. మరి చక్కగా వైద్యం చేసి మరి ఇంటికి పంపించారు. మరి దేవుడు వారి చేతుల్ని బలపరిచాడు. మరి వాళ్ళు ఎంతో మంచి విశ్వాసులు, పెద్ద డాక్టర్సే కాకుండా వాళ్ళు శామ్యూల్ కర్మోజీ గారి మినిస్ట్రీలో మిరకిల్ సెంటర్లో విశ్వాసులు. నిజంగా చాలా హంబుల్గా ఉంటారు. మరి ఎంతో ప్రేమించి, ఎంతో ప్రేమతో చేశారు అసలు ఆ వైద్యం అంతా. వాళ్ళని చూసినప్పుడు దేవుడిని ఎంతగానో స్తుతించాము. మరి మేము కోడల్ని చూడటానికని చెప్పి వైజాగ్ వెళ్ళాం, డెలివరీ కోసం వెళ్ళలేదు. కానీ మాకు ఇంకా ఎక్కువ టైం ఉండదు, మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళిపోవాలని మా మనవడికి తెలిసేమో. అందుకని మేము అక్కడ ఉండగానే తొందరగా వచ్చేసాడు. తర్వాత మేము బాధపడకుండా మేము తిరిగి వచ్చే టైంకి మరి తల్లి బిడ్డ క్షేమంగా మరి కర్మోజీ గారి ఇంటికి చేరుకున్నారు. మరి ఆ విధంగా దేవుడు ఎంతో కృప చూపించాడు. పాస్టర్ అంకిత్ గారు కూడా కొంచెం టైఫాయిడ్తో బాధపడుతున్నారు. మరి ఆయన్ని కూడా దేవుడు స్వస్థపరచాలని, కుటుంబంతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి. త్వరగా అంటున్నాం. మరి 3 నెలల్లో తెలియదు, 5 నెలల్లో తెలియదు, కానీ త్వరగా రోజులు జరిగిపోవాలి. మరి మా ఆశ ఏంటంటే మా మనవడు మా ఇంటికి వచ్చేయాలి. అలాగే మరి ఈ సేవని మరి తను కొనసాగించాలి. పాస్టర్ గారు ఎంత బాగా చెప్పినా మీ అందరి కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి కనుక మరి వాళ్ళు తొందరగా రావాలని చెప్పి మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే అంకిత వచ్చే వారం నుంచి మరలా తన మందిరంలో తన పని కొనసాగించుకుంటాడు. మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటాను. చాలామంది సెంట్రల్ చర్చ్లో కూడా అడిగారు, ఎలా ఉంటాడండి బాబు అని. ఎలా చెప్పాలో అర్థం కాల. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు చాలా అందంగా ఉంటారు కనుక బాబు చాలా అందంగా ఉన్నాడు. కానీ నన్ను చెప్పమంటే ఏం చెప్పానంటే ఎంత బాగున్నాడంటే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన తాజా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ లాగా ఉన్నాడు. అంటే మీరు ఊహించుకోండి ఎంత బాగుంటాడో. అంత బాగున్నాడు. అంత చక్కటి ఆరోగ్యమైన బిడ్డనిచ్చిన దేవుడికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ సంవత్సరంలో మాకు అద్భుతమైన బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు.